కొబ్బరి పాలు మనకి వేగము తీసుకోవాలనుకుంటే ముందు కొబ్బరి వాటర్ వేయకుండా శుభ్రంగా ముందు కోరేసుకొని కొద్దిగా కూల్ వాటర్ వేసి ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఏంటంటే హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆల్రెడీ నేను ముందు వేసాను. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనం నానబెట్టి మూత పెట్టేసి వదిలేయాలి. ఇలాగా మూత పెట్టి వదిలేసిన తర్వాత మనము నెక్స్ట్ ఏంటంటే దీన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, మనం ఇంకా రెండోసారి మనం గ్రైండర్ చేయకుండానే ఈజీగా చూసారా, ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ మనం దీన్ని గ్రైండ్ చేయక్కర్లేదు. ఇలా చేస్తే మనకి ఎర్లీగా మనకి కొబ్బరి పాలు అనేవి చూసారా, కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి. ఓకే.